ఎస్, ఆ అమ్మాయి విషయంలో మా వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు సార్. సార్, ఎవడో కొత్తోడు చేసుంటాడు సార్. అయ్యయ్యో సార్, నేను ఆ పని వదిలేశానని ఎప్పుడు మీకు ప్రమాణం చేశాను కదా సార్. సరే సార్. రేయ్, ఆ అమ్మాయి మ్యాటర్లో నువ్వేమన్నా? అన్నా ఏంటన్నా నీకు తెలియకుండా నేనెలా? నిన్నెక్కడున్నావురా? నిన్న నా ఫిగర్తో కొంచెం బయటికి వెళ్ళానన్నా. రాత్రి నువ్వెక్కడున్నావురా? రాత్రి ఎక్కడున్నావు? అన్నా నాతోనే ఉన్నాడన్నా. రాత్రంతా మేము వీడియో గేమ్స్ ఆడుకున్నాం. ఏమే, మన సుకుమార్ రిటైర్ అయిన తర్వాత ఇంతవరకు వెళ్ళి చూడలేదు. ఓసారి వెళ్ళి పలకరించి వచ్చేటప్పుడు ఆదితో కలిసి వచ్చేస్తాను. ఏమండి, వచ్చేటప్పుడు సుకుమార్ని మన ఇంటికి లాక్కురండి. వాళ్ళ ఫ్యామిలీని చూసి చాలా కాలం అయింది. అవును, ఏం చేస్తున్నావు? క్లీన్ చేస్తున్నానండి. అక్కడ బూజును చూడు. అక్కడ ఇక్కడ ఈ పక్క కిందే. అబ్బా, నువ్వు దేనికి పనికిరావు. ఓ మంచి వయసులో ఉన్న పనిమని పెట్టుకుంటే బెటర్. ఏమయ్యా రిటైరు? నోరు మూసుకుని వెళ్ళవయ్యా. ఇదిగో చూడండి, మీరిద్దరూ ఊరంతా తిరగకుండా నేరుగా ఇంటికే వచ్చేయండి. ఇప్పుడు ఏం చేద్దాం రా? ఇన్నాళ్ళు చైన్లు గిన్లు కొట్టేసి హ్యాపీగా బతికాం. ఇప్పుడు అనవసరమైన సమస్య తెచ్చుకున్నాం. ఏంట్రా ఫీల్ అవుతున్నావా? ఏంటి నేనా? సోలోగా బైక్ మీద 2 చేతులతో 2 చైన్లు కొట్టేసినోడిని నేను భయపడతానా? ఎవిడెన్సే ఉండకూడదు, అది నా అభిప్రాయం. ఎవిడెన్స్ ఏం లేదు. నేను చెప్పేది వినండి. గుణ దగ్గరికి వెళ్దాం, తనే అన్నీ చూసుకుంటాడు. ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అవుతుంది. ఏంట్రా ఎప్పుడు చూసినా గుణ గుణ అంటావు? ఏం చేశాడ్రా వాడు నీకు? వాడికి చెప్తే మనకు సగం కూడా దక్కదు. నేనేమన్నా కావాలని చేశానా? 10లో 1 అలా జరగచ్చు. మావా, న్యూస్ చూసావుగా? నేను చైన్ మాత్రమే కొట్టేలా బటర్ఫ్లై షేప్లో డైమండ్ కూడా కొట్టేశా. అది అమ్మితే 5 దాకా దక్కుతాయి. ఓ పని చెయ్యి, ఓబుల్తో మాట్లాడు, డీల్ మనమే ఫినిష్ చేద్దాం. అలా చేయడం నా వల్ల కాదు. మనం గుణ రూట్లోనే. ఓబుల్తో సపరేట్గా డీల్ మాట్లాడదాం. ఇక మీదట గుణ గేమ్లో ఉండడం. అయ్యో, రూమ్ ఎలా పెట్టుకున్నాడో చూడు. తాళం వేసుకెళ్ళినట్టున్నాడు. ఇంకొక ఎక్కడ పెట్టానో ఏంటో. ఏయ్ ఏంటే? ఏంట్రా నెంబర్కి చేస్తే లిఫ్ట్ చేయట్లేదు? ఎన్నిసార్లు చెప్పాను నీకు ఆ నెంబర్కి కాల్ చేయొద్దు, ఈ నెంబర్కి చేయమని? ఏం చేస్తున్నావు? సర్లే పెట్టే, నేను తర్వాత చేస్తాను. ఎక్కడున్నావురా నువ్వు? తర్వాత మాట్లాడతాను, పెట్టే. రేయ్, ఇదొకటి గుయ్ 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 అని. ఎవరి ఫోన్ ఇది? మామా, ఓబుల్తో మాట్లాడాను. ముందు లోయలోయ్ అన్నాడు, తర్వాత మెల్లగా మన రూట్లోకి వచ్చాడు. ఒక్కటే మ్యాటర్, గుణాకి విషయం తెలియకుండా చూసుకోమన్నాడు. మధు, చైన్ ఎక్కడుంది? ఇంట్లోనే ఉంది మావా, మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తాను.